చిలకలు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా ఉంటది కదండి. సిబిఎన్ గారు కూడా చిలకలను చూసే ఇన్స్పైర్ అయ్యారేమో. లేటెస్ట్ గా చాలా క్యూట్ కామెంట్స్ చేశారు తిరుమల లడ్డు విషయంలో. అవేంటో ఎపిసోడ్ లో చూద్దాం. ఆ క్యూట్ చిలక పలుకులకి మనం కూడా కొన్ని క్యూట్ క్వశ్చన్స్ ని ప్రెజెంట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. పాపం సిబిఎన్ గారు ఎంత పెద్ద సూప్లో పడ్డారంటే అసలు బురదే లేని చోట బురదని తయారు చేసి పక్కనోళ్ళకి అంటిద్దామని సర్కస్లో ఉన్న ఫీట్లన్నీ ఆయన వేసి, ఆయన సైనికులతో వేయించి, ఆయన సిపాయిలతో కూడా వేయించి ఈ దేశ చరిత్రలోనే అతి గొప్ప పనికిమాలిన పని చేశారు. సరే, ఎక్స్క్యూజ్ చేద్దాం, సారీ చెప్తారేమో ఆ ప్రెస్ మీట్ లో అనుకున్నా. అంటే నా పిచ్చి కూడా కొద్దిగా ఉందిలేండి. అసలు సిబిఎన్ గారు సారీ చెప్పే పనే అయితే ఆయన సారీలు చెప్పడానికే ఒక టర్మ్ 5 years మొత్తం కూడా టైం సరిపోదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ కేటగిరీలో సిబిఎన్ గారికి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కిస్తారేమో, ట్రై చేయాలి. అంటే అడ్డంగా దొరికిపోయినా కూడా జనాలు ఇంకా పిచ్చోళ్లే అని అనుకుంటా ఆయనకాయనే ఒక ఫేక్ నరేటివ్ ని, ఫేక్ ప్రాపగాండాని జనాల మీదకి ఎలా వదులుతారు అనే స్కిల్ ని చూసారా? అది చూస్తే దీనికి కంపల్సరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాల్సిందే అని అనిపిస్తుంది. నేనే గనక గిన్నిస్ బుక్ ఆఫ్ జామ్ జటాక్ వరల్డ్ రికార్డ్స్ లో మెంబర్ అయితే సిబిఎన్ గారికి ఆ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ తో పాటు 1 kg ప్యూర్ ఆవు నెయ్యిని గిఫ్ట్ గా ప్రెజెంట్ చేస్తా. ఎనీవేస్, ఆయన రీసెంట్ గా ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో చూద్దాం. అండ్ కేర్ఫుల్ గా గమనించండి. సిబిఎన్ గారు ఒక స్టోరీ ప్రిపేర్ అయ్యారు. ఆయన స్టోరీలో ఎన్ని బండబూతులు మాట్లాడారో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ఆ స్టోరీని ఎలాగ చెప్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ మీద కూడా ఒకసారి కన్నేసి ఉంచండి. నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ ఇన్ టచ్. ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. సార్, మీరు స్టోరీ సరిగ్గా రాసుకున్నట్లేరు. మీరు చెప్పేది అబ్సల్యూట్ జంక్. తిరుపతికి పూర్వ వైభవం తీసుకురావడం ఏంటి సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి టైంలో వైకుంఠ ఏకాదశి టికెటింగ్ సంబంధించి ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు, ఎప్పుడూ లేనట్టుగా. మీ లైఫ్ టైంలో చేయలేంది ఆయన ఫస్ట్ టైం సీఎం గా వచ్చినప్పుడు ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఒక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా. అంటే మీ మిజరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల రీసెంట్ గా చనిపోయారు కదా తిరుపతి తొక్కిస్లాట్ లో 6 చనిపోయారు కదా. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా కొత్త సిస్టమ్స్ ని తీసుకొస్తా హ్యాజిల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసినట్టు మీరేమైనా చేశారా? అసలు పూర్వ వైభవం అంటే ఏంటి సార్? కెన్ యూ డిఫైన్ ఇట్? ఎంత పూర్వానికి వెళ్ళి మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా స్పెసిఫిసిటీ ఉందా సార్ మీ మాటల్లో? ఎలా అయ్యారు సార్ మీరు 4 times చీఫ్ మినిస్టర్? సార్, ఎంతసేపు ఫేక్ న్యూస్ పేపర్స్ లో బ్యానర్ ఐటమ్స్ పడేలాగా మాటలు చెప్పడం కాదు సార్. అప్పుడప్పుడు పొరపాటునైనా, ఎస్పెషల్లీ దేవుడి విషయాల్లో అయినా నిజాలు మాట్లాడుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలుసా? చిన్నప్పుడు బట్టి కొట్టమని ఒకటి చదివిస్తే అది మళ్ళీ చెప్పేటప్పుడు చిన్నపిల్లలు తంటాలు పడతారు చూసారా? అలా ఉంది మీ బాడీ లాంగ్వేజ్ ఈ ఎంటైర్ ప్రెస్ మీట్ లో. నిజాలు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఇది కాదు, అది వేరే ఉంటది. అందుకనే సార్ నేను అంది క్యూట్ గా మాట్లాడుతున్నారు చిలక పలుకులు అని. నిందుకే తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. సార్, అసలు లడ్డు సబ్ స్టాండర్డ్ గా ఉంది అని మీకు ఎలా అనిపించింది? ఐ రియలీ వాంట్ టు నో. ఇస్ ఇట్ లైక్ యూ ఐడెంటిఫైడ్ ఎనీ ఫౌల్ స్మెల్, ఆర్ మీరు లడ్డు చేతులు ఇలా పట్టుకుంటే అందులోంచి యానిమల్ ఫ్యాట్ ఇలా కారిపోయి మీ బట్టల మీద పడడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఏదో ఒకటి జరుగుండాలి కదా. వాట్ ట్రిగ్గర్డ్ యూ టు ఇన్వెస్టిగేట్? ఎందుకంటే లాస్ట్ 5 years నాకు గానీ నా చుట్టుపక్కల వాళ్ళకి గానీ తిరుమల లడ్డులో ఎలాంటి తేడా అనిపించలేదు. ఒక 25-30 ఏళ్ల క్రితం లడ్డూతో పోల్చుకుంటే ఇప్పుడు లడ్డూకి ఆ లడ్డూకి తేడా చాలా ఉందని చెప్పుకుంటారు తప్ప లాస్ట్ 5 years లడ్డు మారిపోయింది, దాని టేస్ట్ మారిపోయింది అని నా చుట్టుపక్కల కానీ నేను కానీ ఐడెంటిఫై చేసింది లేదు. మేము ఎవరికన్నా లడ్డు తీసుకొచ్చి ఎవరికన్నా పంచి వాళ్ళు తిన్న తర్వాత నార్మల్ గానే రియాక్ట్ అయ్యారు. మాకెవరైనా ప్రసాదం పంచి మాకు తినే అవకాశం వచ్చినప్పుడు కూడా మేము తిని నార్మల్ గానే ఫీల్ అయ్యాం. సో మాకు ఎలాంటి డౌట్స్ రానప్పుడు మీకే ఎందుకు వచ్చాయి? ఐ వాంట్ టు నో సార్. ఆర్ కనీసం రెగ్యులర్ గా చేసే ల్యాబ్ రిపోర్ట్స్ లో ఏమైనా డీవియేషన్స్ జరగడం ఇలాంటి ఏమైనా జరిగాయా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొత్తం సిబిఎన్ గారి నుండే స్టార్ట్ చేయాలి. ఎవరికి లేనిది
ఈయనకే ఎందుకు అనిపించింది, ఇఫ్ ఐ వర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ వుడ్ స్క్వేర్లీ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ సిబిఎన్ గారు అండ్ టీమ్. అంతే కదండి. ఇప్పుడు నేను ఖాళీగా రోడ్డు మీద నడుస్తున్నా, సడన్ గా ఒక ఇల్లును చూపిస్తా, దొంగలు పడ్డారు, దొంగ దొంగ నేను గట్టిగా అరుస్తున్నాను అనుకోండి, అసలు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ నా నుండే స్టార్ట్ అవ్వాలి. టెక్నికలీ స్పీకింగ్, అసలు విజయ్ ఏం చూసి అక్కడ దొంగ దొంగ అని అరిచాడు, లేదా విజయ్ దొంగతనం చేసి ఎస్కేప్ అవడానికి దారులేమీ లేక దొంగ దొంగ అని అరిచాడా అనే యాంగిల్ కూడా ఒకటి ఉంటది కదా. మరి ఆ లెక్కతో చూస్తే లడ్డూలో కూడా ఏదో కల్తీ ఉందని సిబిఎన్ గారికి ఆయన టీం కి అసలు ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏ రూపంలో అనుమానం మొదలైందో ఖచ్చితంగా జనాలకి ముందు పెట్టాలి. ఊరికనే పూర్వవైభవం తేవాలి అని సినిమా డైలాగులు చెప్పడం కాదు సార్, యూ హ్యావ్ టు మీన్ ఇట్. సిబిఎన్ గారు మీరు స్టోరీ సరిగ్గా రాసుకోలేదు సార్, బండ బూతులు ఉన్నాయి. మీతో గనక నాకు పాడ్కాస్ట్ చేసే అవకాశం మీరు ఇస్తే మిమ్మల్ని నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, అసలు టీటీడీ లడ్డులో మీకు ఎక్కడ ఎప్పుడు ఎలాగ అనుమానం మొదలైంది సార్ అని అడుగుతాం మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. సరే సార్, మీరు అన్నదే ఖాయం చేసుకుందాం. ఎన్డీడీబీ రిపోర్ట్ ముందు వచ్చిన తర్వాతే మీరు మాట్లాడారు అనుకుందాం, జస్ట్ ఫర్ అ డిస్కషన్ సేక్ మీరు చెప్పిందే రైట్ అనుకుందాం. మరి సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేసినప్పుడు మీరు ఎందుకని ఇప్పుడు దాకా క్విక్ కైక్ అని సౌండ్ చేయాల? ఆనరబుల్ సుప్రీంకోర్టు మీకు ఏమని వేసింది మొట్టికాయలు? మీరు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉండి ఎవిడెన్సెస్ లేకుండా ఎందుకు మాట్లాడారు అని మొట్టికాయలు వేసిందా లేదా మిమ్మల్ని? ఎందుకు సైలెంట్ ఉన్నారు సార్? అంటే సుప్రీంకోర్టులో జడ్జెస్ పిచ్చోళ్ళ, వాళ్ళకి ఎవిడెన్స్ ఏమి చూడకుండా నోటికి ఏదొస్తే వాళ్ళు మాట్లాడతారా సుప్రీంకోర్టు జడ్జెస్? చెప్పాల్సింది మరి ఇదే. సెన్స్ ఉందా డియర్ సుప్రీం కోర్ట్? మీకు మైండ్ పని చేయట్లేదా, కళ్ళు పని చేయట్లేదా? ఎవిడెన్స్ చేతిలో పెట్టుకొని నేను మాట్లాడాను అని శంషర్గా చెప్పుండాల్సింది, ఎందుకు చెప్పలేదు సార్? ఎవరికి కహానీలు వినిపిస్తున్నారు సార్? లేదా నమ్మినోళ్ళు నమ్ముతారు అనే సిద్ధాంతమే మీరు నమ్ముకుంటే ఇలానే దొరికిపోతారు అడ్డంగా. అండ్ ప్లీజ్ నోట్, ఐ హావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది అపెక్స్ కోర్ట్. మై ఇంటెంట్ హియర్ ఇస్ టు ఎలూసిడేట్ ద ఫ్యాక్చువల్ ఇనాక్యురసీ ఆఫ్ సీఎం సిబిఎన్ గారు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. అడల్టరేషన్, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారా సార్ ఎన్డీడీబీ రిపోర్ట్ లో? ఏది చూపించండి. అసలు మీకు రిపోర్ట్ లో ఉన్నది అర్థమైందో, అర్థమైనా కాకపోయినా మీరు చెప్పాలనుకుంది చెప్తారో మాకు అర్థం కావట్లేదు సార్. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఎన్డీడీబీ రిపోర్ట్ లో అసలు ఎక్కడ చూపించండి. కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఎక్కడైనా ఉందా? మీకు ఇప్పటికి కూడా జ్ఞానోదయం అయినట్లేదు సార్. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. సార్ ఎక్కడ గింజుకున్నారు? అసలు గింజుకుంది మీరు, మీ పవన్ కళ్యాణ్ గారు కదా సార్. ఇన్ఫాక్ట్ మీరు ఆయన మొట్టికాయలు వేయాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా. అదేంటి నేను చీఫ్ మినిస్టర్ గా బిజీగా ఉండి ఒక మాట దొరలేను, మీరైనా ఫ్యాక్చువల్ యాక్యురసీ చెక్ చేసుకొని ముందు వెనక చూసుకొని మాట్లాడాలి కదా. నేను ఉసుకొని మీరు నా వెనక పడితే అట్లాగే ఇప్పుడు చూడండి ఎంత డిజాస్టర్ జరిగిందని మీరు ఆయనకి మొట్టికాయలు వేయాలి. వెళ్ళి గుడిమెట్లు పైనుండి కిందకి కడగడం ఏంటి, ముస్లింస్ చూడండి అన్నం ఏంటి, అయోధ్య టెంపుల్ కి ఆ లక్షలడ్లు వెళ్ళిపోయి అన్నం ఏంటి, ఆ గింజుకోవడం ఏంటి, ఆ ఊగిపోవడం ఏంటి అని మీరు పవన్ కళ్యాణ్ గారికి కదా సార్ మొట్టికాయలు వేయాల్సింది. అవన్నీ వదిలేసి ఎవరో గింజుకున్నారంటారేంటి? చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు సార్. దాన్ని ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడ్డం అంటారు. దానికి ఎవరినో బాధ్యులు చేస్తే ఎలా చెప్పండి? కొన్ని చోట్ల కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు సార్. తప్పదు, మీరు అపాలజీ చెప్పే సిచ్యువేషన్ లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ నా రీడింగ్ ఏంటంటే, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా మీరు అపాలజీ చెప్పినా కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో లేరు సార్. అంత పెద్ద డిజాస్టర్, అంత పెద్ద రక్కస్ క్రియేట్ చేశారు మీరు, మీ పవన్ కళ్యాణ్ గారు కలిసి. ఇంతకు ఆయన ఏరి ఏ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు? అసలు ఈ విషయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్విక్ కైక్ సౌండ్ లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. సార్ మీరు పవిత్రతని కాపాడే పనే మీరు చేశారని మీరు అనుకుంటున్నారు ఇప్పటికి కూడా? అసలు మీకేనా అనిపిస్తుందా? ఒకసారి ముసుగేసుకొని జనాల్లోకి వెళ్ళండి, అదే ఒక సర్వే చేయించండి. మీకు వెంకటేశ్వర స్వామి భక్తుల నుండే చాలా స్వచ్ఛమైన తెలుగులో గ్రాంధికంలో మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. మీరు చేయించండి ఒక సర్వే, మీ ఫేవరెట్ IVRS కాల్స్ చేయించండి చూద్దాం. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా.
వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకి సేవలు అందిస్తున్నా. సార్ మీరు ఏ ద్వారం గుండా వెళ్తే మాకేంటి సార్? అసలు మీరు దర్శనం చేసుకుంటే మాకేంటి, చేసుకోపోతే మాకేంటి? ఇక్కడ పాయింట్ మీరు ఎలాగ సేవలు అందిస్తున్నారో అని కాదు, మీరు ఎంత దారుణంగా తిరుమల లడ్డూని, తిరుమల భక్తుల సెంటిమెంట్స్ నేలకేసి కొట్టి ఎవిడెన్సెస్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకుండా తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని డిక్లేర్ చేసి చెప్పింది కదా, అది కదా అసలు విషయం. అవ్వదిలేసి ఏవో చెప్పుకుంటారేంటి సార్? సామాన్య భక్తుడిగానే ఆయనకి సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలి, కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. సార్ మహాపాపం చేసింది ఎవరు చేశారని చెప్పడానికి వేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూడండి సిబిఎన్ గారు, మీ క్యారెక్టర్ ని ఎవ్వరు అసాసినేట్ చేయలా. మీ క్యారెక్టర్ ఏంటో మీరే జనాలకి ఫ్రీ షో వేసి చూపించారు. సార్ క్యారెక్టర్ అనే వర్డ్ మీరు మాట్లాడారు కాబట్టి నేను ఆ సందర్భానుసారమే నేను మాట్లాడాను. సో ద పాయింట్ ఇస్, మీ క్యారెక్టర్ ని ఎవరు అసాసినేట్ చేయలేదు, మీ క్యారెక్టర్ ని మీరే ఆవిష్కరించుకున్నారు. మీది మీ పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపాన్ని మీరే ఆవిష్కరించుకున్నారు. కాదు అవి బయటపడేలాగా వెంకటేశ్వర స్వామి చేశారు అని గనక ఎవరినంటే దాంతో నేను వ్యతిరేకించను. నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. సార్ దిస్ ఇస్ ద ఫన్నీయెస్ట్ పాయింట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రెస్ మీట్ సార్. వెంకటేశ్వర స్వామిని బజారుకు ఇచ్చింది ఎవరు సార్? జగన్ గారా? అద్దం ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని పవన్ కళ్యాణ్ గారి పాట ఒకటి ఉంది, అది ప్లే చేసుకుంటా మీరు ఇదే క్వశ్చన్ ఆ అద్దంలో చూసుకుంటా మీరు అడగండి సార్. బజార్కి ఇచ్చారా? వెంకటేశ్వర స్వామి పాపం సైలెంట్ గా ఆయన పనేదో ఆయన చేసుకుంటా ఉంటే పొలోం అంటూ మీ ఇద్దరు బయలుదేరి ఎవిడెన్సెస్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకుండా యానిమల్ ఫ్యాట్ లడ్డూలో ఉందని చెప్పి నానా రభస చేసి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకొని వాళ్ళు ఎవరో బజార్కి ఇచ్చారంటారేంటి సార్? సెన్స్ ఉందా సార్ మీరు చెప్పే స్టోరీలో? ఇందుకనే సార్ నేను అన్ని చిలక పలుకులు అని క్యూట్ గా చెప్తున్నారు సార్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత, నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి, నేను చూస్తున్నాను సార్. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితో పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. సార్ మీ పద్ధతి చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ముందు జనాల్లోకి జగన్ గారిని బద్నాం చేసేసేలాగా ఏదో ఒకటి వండి వార్చేయాలి, లేదంటే ఈ అవకాశం పోతుంది అనే ఒక డెస్పరేషన్ కనిపిస్తుంది సార్ మీ అప్రోచ్ లో. మీరు చెప్పే స్టోరీ మొత్తం బండబూతులే, ఎక్కడ ఫ్యాక్చువల్ యాక్యురసీ లేదు. కానీ కాస్త దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి చూసి అడుగులేండి సార్, డెస్పరేషన్ వద్దు. పాపం మీ పరిస్థితి చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది సార్, నాకు దాని ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు ఇంగ్లీష్ లో. సామర్థ్యం లేని వాళ్ళే డెస్పరేట్ గా ఉంటారు, సామర్థ్యం ఉన్న వాళ్ళు సామర్థ్యంతో మనసుల్ని గెలుచుకుంటారు అని ఒక సామెత ఉంది. జగన్ గారేమో ఆయన సామర్థ్యం ఏంటో ఆయన చెప్పుకోలేని మనిషి. ఇంకా మీ సామర్థ్యం గురించి, మీ అడ్మినిస్ట్రేషన్ మిరాకిల్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క డేటా పాయింట్ కూడా మీకు ఫేవరబుల్ గా ఉండదు, అంతే కదా సార్? పర్ఫార్మ్ చేస్తే డేటా పాయింట్స్ మాట్లాడతాయి, పర్ఫార్మ్ చేయకపోతే డేటా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? అండ్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై యు ఆర్ సో డెస్పరేట్ సార్. కానీ కొద్దిగా దేవుడి విషయం కాబట్టి కొద్దిగా ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి మీరు కామెంట్స్ చేయండి సార్. ఫ్రెండ్స్ చూసారు కదా, విజయ్ ఇదంతా నీ కొత్తగా ఉంది, మాకేం కొత్త కాదు, నువ్వే కళ్ళు తెరవాలి అని గనక మీరు అనుకుంటే కామెంట్స్ లో వేకప్ అని నాకు కామెంట్స్ లో పెట్టండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.